ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇప్పుడు నిజం చెప్పమ్మా. ప్రేమిస్తున్నాను మేడం. ఎవరిని ప్రేమిస్తున్నావు? పిల్లల్ని. ఏంటి నువ్వంటుంది? అవును మేడం, నా మనసులో ప్రేమ ఉంది. అది స్వీటీ మీద, వంశీ మీద, నా వృత్తి మీద. అంతేకాని మీరనుకుంటున్నట్టు ఏ అబ్బాయి మీద నాకు ప్రేమ లేదు. ఇకపై ప్రేమ పుట్టదు కూడా. నువ్వు చెప్తుంది నిజం మేడం. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో న్యాయం అందరికీ సమానంగా అందాలి. ఉన్నోళ్ళు పాదాల కింద, లేనోళ్ళు నలిగిపోకూడదు. అణగారిన జీవితాలకి అండగా నిలబడాలని మా అక్క బావ ఎంతో కష్టపడి చదివించి నన్ను లాయర్ని చేశారు. మా అక్క బావ ఇప్పుడు మన మధ్య లేకపోవచ్చు, కానీ వాళ్ళు కోరుకున్న సమాజ ఆశయం మాత్రం ఎప్పటికీ నాలో బతికే ఉంటుంది. నా చివరి శ్వాస వరకు దానికోసమే బతుకుతాను. అంతేకాని నా మనసులో, జీవితంలో ప్రేమకు చోటు లేదు. ఝాన్సీ, ఝాన్సీ, ఏంటిది? ఈ కన్నీళ్ళేంటి? ఏం లేదు మేడం, అక్క బావ గురించి మాట్లాడాను కదా, అలా వచ్చేసాయి అంతే. ఝాన్సీ, ఝాన్సీ ఏమైందమ్మా? ఝాన్సీ ఏమైంది? సారీ మేడం, ఎందుకో మిమ్మల్ని హక్ చేసుకోవాలనిపించింది. నీ లక్ష్యం చాలా గొప్పదమ్మా. ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరగాలని కోరుకునే నీ మనసుకి ఎవరూ సాటిరారు. నువ్వు చాలా మంచిదానివమ్మా. నీ జీవితం చాలా బాగుండాలి. నీకు చక్కటి అబ్బాయిని చూసి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. నా పెద్ద కొడుకు పిల్లల్ని నా దగ్గరికి తీసుకొచ్చినందుకు ఈ విధంగానైనా నీ రుణం తీర్చుకుంటాను. స్వీటీ కేసు విషయంలో అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా. నీ మాటలు విని నువ్వు చెప్పిందల్లా చేస్తున్నాను. బెడిసి కొట్టదు కదా. డోంట్ వరీ డాడ్, ఖచ్చితంగా నేను మీకేదైతే చెప్పానో అది జరిగి తీరుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. సారీ సారీ నాన్న, నేనేం కావాలని తుమ్మలేదు, అలా వచ్చేసిందంతే. మేడం, కోర్టు నోటీస్ వచ్చింది.
2 నోటీసులు వచ్చాయేంటి? ఒకటి నాకు, మరొకటి ఝాన్సీకి. ఝాన్సీ, నీకు 100 ఏళ్ళు. ఎప్పుడు తలుచుకున్నా వెంటనే వచ్చేస్తావమ్మా. ఏంటి సార్? ఏం లేదమ్మా, నీ కోర్టు నోటీస్ వచ్చింది. మృణాల్ని ఆ నోటీసు ఇలా ఇవ్వు. ఓ డాడీ, స్వీటీ కేసు రేపే హియరింగ్. ఆ రాజయ్య వాళ్ళ తరపున నేను వాదిస్తున్నాను. అరిగిపోయిన రికార్డులా చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? అసలు మధ్యలో నీకొచ్చిన బాధ ఏంట్రా? ఎప్పుడు ఏదో ఒకటి అంటావు. ఇదంతా నీకు సరదాగా ఉందా? నువ్వు చెప్పు మృణాల్ని. ఈ ఝాన్సీ బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం చేస్తానని కనిపించిన వాళ్ళందరి ముందు డబ్బా కొట్టుకుంటుంది కదా. కానీ ఇప్పుడు తను కటిక పేదవాళ్లైనా ఆ రాజయ్య వాళ్ళకి ఆపోజిట్ గా వాదిస్తోంది. వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తోంది. డాడ్, ఫర్ ద ఫస్ట్ టైం మన అంతస్తుని హోదాని పక్కన పెట్టి వాళ్ళ తరపున వాదిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. ఏంటి అలా చూస్తున్నావు? ఓ, నువ్వు ఎవరి ఆశీర్వాదాలు తీసుకోవాలో తెలియడం లేదా? అయినా నీకు నానే వాళ్ళుంటే కదా నిన్ను ఆశీర్వదించటానికి. మీరేం వరి అవ్వకండి, నాకు కూడా గొప్ప వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి మేడం. ఏంటి? అవును మేడం, నేను ఈ ఇంటి తరపున వాదిస్తున్నాను. గొప్ప మనసుతో ఈ ఇంటి వారసుడు దత్తత తీసుకున్న స్వీటీకి అన్యాయం జరగకూడదని, తన భవిష్యత్తు బాగుండాలని నేను ఈ కేసు వాదిస్తున్నాను. నాకు రోల్ మోడల్ అయిన మీరు ఈ ఇంటి మనిషిగా నేను ఈ కేసు గెలిచేలా ఆశీర్వదిస్తారని కలలో కూడా అనుకోలేదు. నేను నిన్ను ఆశీర్వదించడం ఏంటి? మీ నిందలు, మీ నిష్ఠూరాలే నాకు ఆశీర్వాదాలు అనుకుంటాను మేడం. ఝాన్సీ, అంటే నీకు కోపం వస్తుంది, కానీ అసలు స్వీటీ అంత క్రిటికల్ సిచ్యుయేషన్ లో ఉన్నా కూడా నువ్వు కేసులో కోర్టులో అంటావేంటి? నువ్విలా మొండిగా ఉంటే ఒకవేళ స్వీటీకి జరగరాంతి జరిగితే ఎవరు బాధ్యులు? ఇప్పుడు తనని ఆ రాజయ్య వాళ్ళకిస్తే ఏమవుతుంది? మేడం, మీకు నిజాలు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అది మీకే తెలియాలి. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఆ రాజయ్య చేతిలో స్వీటీని పెడితే అన్నీ తెలిసి నేను స్వీటీకి అన్యాయం చేసిన దాన్ని అవుతాను. అందుకే నేనింత రిస్క్ చేస్తున్నాను. ఒకవేళ నువ్వు కేసు ఓడిపోతే? లేదు, ఖచ్చితంగా గెలుస్తాను. అది నీ భ్రమ. అయినా రేపు ఈ మృణాలిని విశ్వరూపం ఏంటో కోర్టులో చూస్తాం. మీరు ఏ రూపం చూపించినా నా గెలుపు ఆపలేరు మేడం. ఝాన్సీ, అవును మేడం, నా దగ్గర న్యాయం ఉంది. న్యాయానికి ఎప్పుడూ ఓటముండదు. నీ దగ్గరుంది న్యాయమో కాదో ముందు ముందు నీకే తెలుస్తుంది. సరే మేడం, చూద్దాం.
పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకుని మంచిగా బతకాల, గొప్పగా ఎదగాల. శ్రీవల్లి, శ్రీవల్లి, లే, ముందు అవన్నీ పక్కన పెట్టు. లే, ఎందుకయ్యా లొల్లి చేస్తున్నావు? చెప్తా కదా, ముందులే. లే, ఏమయ్యా స్వీటీకి ఏం కాలేదుగా? నువ్వు కంగారు పడకే, దానికేం కాలే. అయినా ఎప్పుడు ఈ కూరగాయలు కోయడం, బువ్వా కూర వండటం, బాసనలు తోమడం, బట్టలు పిండడం, దొరికిన పనికల్లా పోవడం, ఇదేనా బతుకంటే? ఇంతకంటే ఇంకేముంటదయ్యా మన బతుక్కి? అది కాదే శ్రీవల్లి, అప్పుడప్పుడు సరదాగా ఓ సినిమాకో షికార్కో పోవాలనే. అప్పుడే కదా మనసు కాస్త ప్రశాంతంగా ఉంటది. గంత అదృష్టం మనకేడుందయ్యా? దానికి అదృష్టంతో పనే ఉండదే. మనం ఇట్లా అనుకుంటే అట్లా అయిపోతుంది. అది సరే గాని ఈ దినం ఏందో యాదులేదో? ఏందయ్యా, ఏదైనా పండుగనా? అసూంటిదేనే. ఏమోనయ్యా, నాకు యాదకులే. ఏందో చెప్పు. పిచ్చిదానా, అదెట్లా మర్చిపోయినవే? ఈ దినం మన పెండ్లి రోజే. అవు కదా, మర్చిపోయినయ్యా. అయినా నన్ను ఏ దినమైనా మనశ్శాంతిగా ఉంచితే కదా పెళ్లి రోజు యాదగుండేది. దినాము నీ తాగుడుతో సంపుతివి. శ్రీవల్లి, గతం మర్చిపోవే. ఇప్పుడు నేను మారినా కదా. ఇప్పటి నుంచి మన బతుకులు అంతా మంచిగానే ఉంటాయి. నువ్వేం ఫికర్ కాకు. ఇగో శ్రీవల్లి, ఇగో ఈ చీర కట్టుకొని తల్లో ఈ మల్లెపూలు పెట్టుకొని రా. చీర ఎట్లుందే, నీకు నచ్చిందా? నచ్చిందయ్యా, చాలా మంచిగా ఉంది. సరే సరే, జల్దీ తయారయ్యారా పో. అట్లా సరదాగా సినిమాకు పోదాం. వచ్చేటప్పుడు ఏదైనా హోటల్లో మంచి బిర్యానీ తిందాం. ఎందుకయ్యా ఇవన్నీ పైసలు దండగా? గట్లంటావేంది? అయినా పైసలు ఖర్చు పెడుతుంది ఎవరి కోసం? నా పెండ్లం బిడ్డల కోసమే కదా. జీవితంలో ఒక్క దినమైనా సంబరంగా ఉండకపోతే ఎట్లనే? నువ్వు పైసల గురించి ఏం సూచించకుండా పోయి చీర కట్టుకోనరా. పోవే శ్రీవల్లి, నా కోసం కట్టుకోవే. నిన్ను ఈ చీరలో చూడాలని నాకు ముచ్చటైతుంది. ఎల్లవే, ఎల్లు. పిల్లలు చదువుకుంటుర్రా, మంచిగా చదువుకోర్రి. ఇగో ఇవి తినుర్రి, మీకోసమే తెచ్చిన. ఇగో తీసుకో తీసుకో. నీకు చాక్లెట్ తెచ్చిన, ఉండరా. ఇగో ఇది నువ్వు తిను. తినుర్రి, తినిపెట్టా. మీ అమ్మగా సీటీలు తెచ్చి నా చేతిలో పెట్టే వరకు నాకు ఇదంతా తప్పదురా. ఏందయ్యా గట్లా చూస్తున్నావు? ఊరిని ఏమున్నావే, పెళ్ళప్పుడు ఎట్లా ఉన్నావో ఇప్పుడు కూడా అట్లానే ఉన్నావు. నీ అందం చెక్కు చెదర్లే. చాలు ఊకోవయ్యా. అబ్బో సిగ్గే. అవు మల్లెపూలు పెట్టుకోలేదండి? అన్నీ నేనే చేసుకుంటే మరి నువ్వేం చేస్తావు? ఏంది నీ తల్లో నేను పెట్టాలన్నా పూలు? అవు నిన్ను నమ్మించనికే ఇలా లేని ప్రేమలు చూపించాల్సి వస్తోంది. స్వీటీ ట్రీట్మెంట్ అయ్యేదాకా దినం నిన్నిట్ట ఏదో మా చేస్తూనే ఉంటా. స్వీటీ నా కాడికొచ్చిన వెంటనే నిన్ను పిల్లల్ని ఇడిసేసి దుబాయ్కి వెళ్తా. ఆడ దుబాయ్ షేకుల్ని షేక్ చేస్తా.
వెళ్దాం పావే. సినిమాకి ఏలవుతుంది, ఇంకేం సూసాయిస్తున్నావు? ఏం లే అయ్యా, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయ్యా. పెనిమిటి గిట్లా తల్లో పూలు పెడితే ఆ ఆనందమే వేరయ్యా. మనమిద్దరం ఝాన్సీ మేడంకి థ్యాంక్స్ చెప్పుకోవాలయ్యా. నాకు ఇడాకులు ఇప్పించమని ఝాన్సీ మేడంని అడిగాను, కానీ తను ముందు చూపుతో నువ్వు మారుతావని ఒక్క అవకాశం ఇవ్వమని నాకు సర్ది చెప్పిందయ్యా. ఝాన్సీ మేడం చెప్పినట్లు నువ్వు నిజంగానే మారినావు. ఈ విషయంలో మనం జీవితాంతం మేడంకి రుణపడి ఉందామయ్యా. నేను మారలేదే, మారినట్టు నటిస్తున్నా. గిది నాకు పెళ్లి రోజు కాదయ్యా, గదేవుడు నన్ను కరుణించిన దినం. ఏంది శ్రీవల్లిగిది? అవయ్యా, నువ్వు నన్ను గిట్ల ప్రేమగా చూసుకోవాలని పెండ్లైన దినం నుంచి గదేవుణ్ణి మొక్కుకుంటున్నా. గిన్నాళ్ళకి నా కోరిక తీర్చిండు, అందుకే ఇప్పుడు నా మొక్కు తీర్చుకోవాలి. ముందు నన్ను గుడికి తోలుకుపో. గుడికి ఇంకో దినం పోదామే, ఇప్పుడైతే సినిమాకి పోదామే. లే అయ్యా, మొక్కు తీర్చకపోతే మంచి జరగదు, అందుకే ముందు గుడికి పోదాం. జరన మాట కాదనుకో. సరే, నీ మాట కాదనలే. నువ్వు ఆడికంటే ఆడికే పోదాం, సరేనా? మంచిదయ్యా, ఉండు, పిల్లల్ని కూడా రెడీ చేస్తా. దా బేటా, దా. స్వీటీకి నయం అవ్వాలా, దాన్ని దుబాయ్ షేక్కి అప్పగించాలా, కోట్లొచ్చి నా చేతిలో పడాలా, మొత్తం షేక్ షేక్ ఆడించాలా. నమః శివాయ. పంతులు గారు, అర్చన చేయండి. అలాగే. ఎవరి పేరు మీద? స్వీటీ పేరు పైడిపాళ్ల గోత్రం. అలాగే అమ్మా. పైడిపాళ్ల గోత్రోద్భవస్య స్వీటీ నామధేయస్య సహ కుటుంబానాం. స్వామి, స్వీటీకి త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేలా చెయ్యి. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న స్వీటీని మా ఇంట్లో వాళ్ళంతా ఆ రాజయ్య వాళ్ళకు అప్పగించాలని ట్రై చేస్తున్నారు. అది జరగకుండా చూడు స్వామి. స్వీటీ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. ప్రేమ పేరుతో ఇప్పటికే నా పెద్ద కొడుకుని పంతాలకి పట్టింపులకి బలి చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్రేమ పేరుతో నా రెండో కొడుకుని కూడా బలి చేసుకోవాల్సి వస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది స్వామి. ఇప్పుడు గౌతమ్ ప్రేమ అనే ఊబిలో కూరుకుపోయి ఉన్నాడు. ఝాన్సీని మర్చిపో అని నేను ఎంత చెప్పినా వాడు వినడం లేదు. నువ్వే ఎలాగైనా వాడి మనసు మార్చి ఆ ఊబి నుంచి బయటికి తీసుకురావాలి. చనిపోయిన నా పెద్ద కొడుకుని ఎలాగూ నాకు తిరిగి ఇవ్వలేరు కదా, కనీసం నా చిన్న కొడుకునైనా నాకు దూరం కాకుండా చూడు స్వామి. అఘోరే ఏభ్యోథ ఘోరే ఏభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రేభ్య. ఓం ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. దీర్ఘసుమంగళీ భవ. శతమానం భవతి సదాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. హలో అమ్మా. నాన్న, నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా గుడికిరా. ఏమైందమ్మా? ఏదైనా ప్రాబ్లమా? అదేమీ లేదు, కానీ నువ్వు త్వరగా రా. నేను నీకు గుడి లొకేషన్ షేర్ చేస్తాను. లేదమ్మా,
ఇప్పుడు రావడం కుదరదు. అలా అనొద్దు నాన్న. అది కాదమ్మా, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఇదంతకన్నా ముఖ్యమైంది నాన్న. నీ జీవితానికి ఈ అమ్మ జీవితానికి ముడిపడిన చాలా ముఖ్యమైన విషయం. అర్థం చేసుకోరా. సరే అమ్మా, వస్తున్నాను. అలాగే. తీసుకోమ్మా. దేవుడా, నన్ను అర్థం చేసుకునే కుటుంబాన్నిచ్చావు. నాకు ఎంత మంచి జీవితాన్నిచ్చావు. కానీ నేను ప్రేమిస్తున్న గౌతమ్ సార్ని ఎందుకు నాకు దగ్గర చేయలేకపోతున్నావు? కోర్టులో నీ బిడ్డ కేసు స్టార్ట్ అయ్యేది రేపే కదప్పా? అవునా? బిడ్డను తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాలప్పా. అన్నా తేడా వచ్చిందో నిన్నేం చేస్తానో నాకే తెలియదప్పా. అమ్మయ్యా, ఈయన సముదాయించలేక వస్తున్నా.